2019లో ఏదైతే సీన్ రిపీట్ అయిందో ఇప్పుడు మరోసారి 2024లో కూడా ఇప్పుడు ఆ సీన్ రిపీట్ అయింది. ఆ టీడీపీ 2019లో ఎటువంటి 23 స్థానాల్లో పడిపోయింది. ఇప్పుడు వైసీపీ ఈ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళిపోతుంది, మొత్తానికి సంబంధించి 175 స్థానాల్లో ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం మొత్తానిగా తీసుకుంది. 165 స్థానాలతో మొత్తానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి మనతో చెప్పడానికి ఢిల్లీ ఎంపీగా ఉన్నారు కనకమేడల రవీంద్ర కుమార్. మొత్తానికి ఈయన నేషనల్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. సార్, మొత్తానికి ఇప్పుడు టీడీపీ 165 స్థానాలతో ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి మొత్తానికి సంబంధించి మీరే విధంగా చూస్తున్నారు? మేము చూడటం కన్నా ప్రజలు ఏ విధంగా చూశారనేది ముఖ్యం. ప్రజలు 165 సీట్లు కూటమికి ఇచ్చారు అంటే ఉన్న పాలన వల్ల ఎంత నష్టపోయారు అనేటటువంటిది ఓటు ద్వారా తెలియజేశారు. ప్రజలకున్న ఒకే ఒక ఆయుధం ఓటు. ఈ గత 5 ఏళ్లలో వాళ్ళు అనుభవించినటువంటి నరకం, ఈ నరకం నుంచి మేము బయటపడాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఏకపక్షంగా అటు తడ నుంచి ఇచ్చాపురం వరకు ఒకే అందరూ అనుకుని ఓట్లేసి ఎన్డీఏకి పట్టం కట్టారు. తప్పనిసరిగా ఇది ప్రజల్లో ఉన్నటువంటి మార్పు. ప్రజలు ఇన్నాళ్ళు పడినటువంటి నరక యాతనకి బాధ నుంచి విముక్తి కోరుకున్నారు కనుక అది వచ్చింది. మీరు చెప్పినట్టుగా 2019లోనూ 2024లోనూ వచ్చిన పోలిక ఒకటి కాదు. 2019లో అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసి మోసపూరిత వాగ్దానాలతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఈసారి మా వాగ్దానాలకు సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా బాధపడి ఈ రాష్ట్రంలో వాటి నుంచి విముక్తి పొందటం కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. సార్, ఇప్పుడు ఈ జనసేన 21 స్థానాలకి 20 స్థానాలు గెలవటం, ఎంపీలు కూడా 2 స్థానాలు గెలవటం, ఒక జనసేన కీ రోల్ని ఏ విధంగా చూస్తారు ఇప్పుడు కూటమి? ఇక్కడ ఓటు జనసేన, తెలుగుదేశం అందరూ కూడా ఆల్మోస్ట్ బీజేపీ కూడా 10 సీట్లు ఇస్తే 8 సీట్లు గెలిచింది. 5 సీట్లు పార్లమెంట్లో కూడా గెలిచారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా ఒక పార్టీ ఓటర్ ఇంకొక పార్టీకి ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవటం అనేది జరిగింది. ఎటువంటి అపోహలు లేకుండా సమైక్యంగా, సంఘటితంగా అందరూ కార్యకర్తలు, ఓటర్లు అందరూ పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సంఘటితంగా చేసిన కృషి ఫలితమే ఆ రకంగా రావటం. దానివలన ఆ ఎన్డీఏ పార్టీలందరికీ కూడా, ఎలయన్స్లో ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా ప్రజలకు సేవ చేయవలసినటువంటిది, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఉంది. దానిలో భాగంగానే మేము చేస్తాం. సార్, మరొకటి ఇప్పుడు విదేశాల నుంచి కావచ్చు, ముంబై, హైదరాబాద్, చెన్నై లాంటి ప్రాంతాల నుంచి అందరూ కూడా మళ్ళీ స్వస్థలాలకు వచ్చి ఓటు వేసి గల కారణాలకి ఏమనుకుంటారు? ప్రజల్లో ఒక రకమైన కసి ఉంది. ఆ కసి ఏమిటంటే ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవాలని. అదేవిధంగా ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మనిషిని దూరం చేసుకున్నాం, మళ్ళీ తిరిగి ఆయన తీసుకొస్తేనే ప్రజాస్వామ్యం బట్టకట్టగలుగుతున్నటువంటి ఆలోచనతో అందరూ కూడా విదేశాల నుంచి, దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేశారు. సార్, ఫైనల్గా ఇప్పుడు ఎన్డీఏలో ఈ టీడీపీ మీ కూటమి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారి యొక్క కీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ దృక్పథంతో పనిచేశారు. దాని ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రజల కోరికలకు అనుగుణంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషిస్తుంది. జగన్మోహన్ రెడ్డి చివరిగా అయితే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ఈ కూటమికి కూడా శుభాకాంక్షలు అయితే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఈ మాటలకి మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా ఏంటంటే కర్టిసీ రిక్వైర్స్, ఇలాంటి అభినందనలు తెలియజేయడం కర్టిసీ. ఆ కర్టిసీని చేసి నిలబెట్టుకుంటే ఆయన డిస్క్రిప్షన్కి వదిలేయాలా. ఆయన ఏ రకంగా సభ్యతగా ఇవాళ ఏం చెప్పారనేది కాదు, భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారు, ఆయన కార్యాచరణ ఎలా ఉంటుందనే దానిపైన ఆయన అసెస్మెంటు, ఆయన పైన ప్రజలు ఏర్పాటు చేసుకుంటారు. మేము కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఇవాళ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని బట్టి ఆధారపడి ఉండదు అది. ఇది మొత్తానికి టీడీపీ నాయకులు కనకమేడల రవీంద్ర కుమార్ గారు అయితే చెప్పిన అంశాలను మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇటు 2014లో ఈ కూటమి ఏ విధంగా అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు 2024లోకి కూటమి ఏ విధంగా అధికారంలోకి వచ్చారైతే మొత్తం అంశాలు అయితే తెలిపారు. ఇప్పుడు మాత్రం రానున్న రోజుల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలి, మొత్తానికి ఏ విధంగా ఈ అధికారంలోకి ఏ విధంగా వచ్చాము, ఎలాంటి అంశాలతో వచ్చాము, వాటన్నిటిని కూడా ప్రజలకు పూర్తి విజయాలతో ఇవ్వబోతున్నామంటూ కూడా కనకమేడల రవీంద్ర కుమార్ అయితే మనకి పూర్తి వివరాలు అందించారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.